క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. శరీర కార్యములు అనే అంశంలో 3వ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. శరీరము అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచి ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. శరీర కార్యములోని ఒక అంశము క్రోధములు. క్రోధము అంటే రెచ్చిపోయేంత కోపము, హింసాయుతమైన మాటలు. క్రోధం అంటే కోపము కంటే చాలా రెట్లు అధికము అని చెప్పొచ్చు. అట్లాంటి సందర్భాల్లో వారు ఉపయోగించే మాటలు ఎట్లా ఉంటాయంటే కత్తులు అవసరం లేకుండానే మనిషిని చంపేస్తాయి. క్రోధమునకు కారణము హృదయపూర్వకమైన భక్తి లేకపోవటమే. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకుందురు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనము. తిరస్కారమునకు కారణము క్రోధము. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదివేమో జాగ్రత్త పడము. యోబు 36వ అధ్యాయము 18వ వచనము. క్రోధము క్రూరమైనది. క్రోధము క్రూరమైనది. కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? సామెతలు 27వ అధ్యాయము 4వ వచనము. క్రోధము గల వానితో పరిచయము వద్దు. కోపచిత్తునితో సహవాసము చేయకుము. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. సామెతలు 22వ అధ్యాయం 24వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనము. క్రోధమును విసర్జించాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనము. శరీర కార్యం ఏదైనా నేను దేవుని నుండి దూరం చేసి లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించి వారి స్థిరంగా నిలుస్తారు. క్రోధమును వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము. ఆ రీతిగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాము. శరీర కార్యములలో మరొక అంశము కక్షలు. కక్షలు అంటే స్వార్థపు కోరికలు, అధికారాన్ని కోరుకోవడము. కక్షల వలన పర్యవసానములు ఏకభావం ఉండదు, ఏక మనస్సు ఉండదు, ఏకతాత్పర్యం ఉండదు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనము. కక్షలకు కారణము ఎదుటి వ్యక్తి కంటే మనమే యోగ్యులమని తలంచడము. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. కక్షలకు ప్రతిఫలము కీడు. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు అది నిజమని నమ్ముచున్నాను. 1 కొరింథీ 11వ అధ్యాయము 18వ వచనము. నేటి మన కుటుంబాలలో, సంఘాలలో కక్షలకు తావిచ్చి తద్వారా సమాధానం కోల్పోయాము. దానికంతటికీ కారణము మనలని మనము హెచ్చించుకునే ప్రయత్నమే. వినయమైన మనసు గలవారమై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు వాక్యానుసారమైన జీవితము జీవించగలిగితే
కక్షలకు తావే లేదు. శరీర కార్యం ఏదైనా నేను దేవుడి నుండి దూరం చేసి లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తము జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు. కక్షలు వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము. శరీర కార్యములలో మరొక అంశము భేదములు. భేదములంటే దేవుని వాక్యముచే సమర్థించబడని విరుద్ధమైన బోధలను ప్రవేశపెట్టడము. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి యుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనము. మనందరికీ తెలిసిన ఒక సామెత, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. బైబిల్ పట్టుకున్న వారిని బైబిల్తో మోసగించాలనే కుయుక్తితో సాతాను అత్యంత తెలివిగా వాడి పనిని వాడు కొనసాగిస్తున్నాడు. దానిలో వాడు చాలా వరకు సఫలీకృతం కాగలుగుతున్నాడనే చెప్పవచ్చు. వాక్యాన్ని వక్రీకరించి బోధించే అనుచరులను ఏర్పరచుకొని సంఘాలలో భేదములు కలిగిస్తూ సత్య మార్గాన్ని నిర్మూలన చేసే పనిలో వాడున్నాడు. నేటి సంఘాలలో వాక్యానుసారమైన విధానాలకు స్థానం లేకుండా మనుషుల కల్పితాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నేటి సంఘాలలో విచిత్రమైన బోధనలో కొన్ని మిమ్మల్ని తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా, యెహోవా దేవుని భార్య ఉన్నది అని ఒక విచిత్ర బోధ ఈ రోజుల్లో వస్తుంది. రెండవదిగా, యేసు నామములో బాప్టిజం తీసుకునే వారే పరలోకంలో చేరతారు, మిగిలిన వారు చేరరు. ఇదొక బోధ. మూడవదిగా, భాషలు మాట్లాడకపోతే పరలోకము చేరరు. ఇదొక బోధ. యెహోవా సాక్షులు మాత్రమే యెహోవా రాజ్యంలో చేరతారంట. నరకం లేదు, పరలోకం లేదు. ఇదొక బోధ. మరొకటి, యేసుక్రీస్తు లూసిఫర్ ఇద్దరు అన్నదమ్ములంట. మోర్మోన్స్ బోధ ఇది. ప్రస్తుతం జరుగుతున్నది అదే, 1000 ఏండ్ల పాలనంట. వీళ్ళ బోధ ఎట్లా ఉందంటే దానికి లేఖనాధారమైనది ఏది చూపెట్టుకుంటా వారి ఇష్టమైన రీతిలో బోధిస్తూ ఉన్నారు. ఇంకొక విచిత్రమైన బోధ, నిత్యము నివసించేది ఆత్మ కాబట్టి ఆత్మను మాత్రమే పరిశుద్ధంగా కాపాడుకుంటే చాలు, శరీరంతో మనకు నచ్చినట్లు జీవించవచ్చు అంటూ ఇదొక బోధ. బిలాము బోధలు, నికోలతేల బోధలు, యెజబేలు బోధలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బోధలు ఈరోజు మన మధ్యలో కనబడుతున్నాయి. స్నేహితులారా, వీటిని చూచి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీటన్నిటి గురించి లేఖనాలు ముందుగా హెచ్చరించేయి. మానవాళికి పాప విముక్తి కలిగించి విశ్వాసులను స్థిరపరిచి అభివృద్ధి చేసే దేవుని సాధనము సత్యము. అయితే వారికి నాశనము చేయడానికి సాతాను ఉపయోగించే సాధనము అబద్ధము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యోహాను 8వ అధ్యాయము 44వ వచనము. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చెప్పున వారి కంతము కలుగును. 2 కొరింథీ 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ఇది సువార్త కాదు, క్రీస్తు వార్తను చెరపగోరే వార్త. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. ఇది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక
మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దేవదూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. గలతీ పత్రిక 1:6-8 దెయ్యముల బోధ. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 1 తిమోతి 4:1-2 వంకర బోధ. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అపోస్తుల కార్యములు 20:29-30 మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 నాశనకరమగు భిన్నాభిప్రాయంతో కూడిన రహస్యబోధ. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్ము అనుకొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. 2 పేతురు 2:1-2 గొర్రెల చర్మములు వేసుకొనిన క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మత్తయి సువార్త 7:15 ఇవన్నీ సంభవించే కాలం ఇది. ఎందుకనగా ఇది కడవరి గడియ. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. 1 యోహాను 2:18 భేదములు పుట్టించే సాతాను కుయుక్తు నుండి మనము తప్పించబడాలంటే బెరియా సంఘస్థుల వలె వాక్యాన్ని పరిశీలించి అట్టి రీతిగా జీవించడం ద్వారా వాడిపై విజయము సాధించగలము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. శరీర కార్యములలో మరొక అంశము విమతములు. విమతములు అంటే సమాజములో వివిధ స్వార్థ గుంపులు ముఠాలుగా విడిపోయి సంఘ ఐక్యతను విచ్ఛిన్నము చేయడము. లోకములో సంఘము ఉండాలి, కానీ సంఘములోకి లోకము ప్రవేశించింది. లోక సంబంధమైన విధానాలే సంఘంలో ఏలుబడి చేస్తున్నాయి. ఒక మనిషి తన పంతము నెగ్గించుకోవడానికి, తనకు తాను గణపరుచుకోవడానికి, సంఘాన్ని విచ్ఛిన్నము చేయడానికి కూడా వెనుకానటం లేదు. తానొక ముఠాను సిద్ధపరచుకొని సంఘములోనూ సమాజములోనూ అల్లరి సృష్టిస్తున్నాడు. సంఘాల్లో కొనసాగుతున్న రాజకీయాలు దేశ రాజకీయాలకు ఏమాత్రము తీసిపోవు. దేవుని పేరుతో దేవునికి చెందాల్సిన మహిమను నీకు చెందేలా నేను ప్రయాసపడితే దేవుడు చూస్తూ ఊడుకుంటాడా? విచిత్రం ఏమిటంటే సంఘ విచ్ఛిన్నానికి ఉన్న ఐక్యత వాక్యానుసారమైన విధానాన్ని స్థాపించడానికి మాత్రం ఎక్కడా కానరాదు. అవును, ఇదే సాతాను కుతంత్రము. యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. 1 కొరింథీ 11:19 అవును, అయితే సంఘాన్ని సమాజాన్ని విచ్ఛిన్నము చేసేవారి గుంపులో మనము చేరకుండా మన యోగ్యతను కాపాడుకోగలగాలి. నేటి మన కుటుంబాలలో సంఘాలలో విమతములకు తావిచ్చి తద్వారా సమాధానము కోల్పోయాము. దానంతటికీ కారణము మనలను మనము హెచ్చించుకునే ప్రయత్నమే. వినయమైన మనస్సు గలవారమై
ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు వాక్యానుసారమైన జీవితము జీవించగలిగితే విమతములకు తావే లేదు. శరీర కార్యం ఏదైనా నిన్ను దేవుని నుండి దూరం చేసి లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు. విమతములను వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.